అనంతపురం జిల్లా రాయదుర్గంలో రుణాల పేరిట నగదు వసూలు చేసి మోసగాళ్లు ఉడాయించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తరాసి కాలనీ, శనీశ్వరాలయం, గ్యాస్ గోడౌన్ కాలనీలు సహా ఆయతపల్లి గ్రామాల్లోని మహిళలను మోసగించారని వాపోయారు. ఉషోదయ ఫైనాన్స్ కంపెనీ పేరుతో తక్కువ వడ్డీకి లోను మంజూరు చేయిస్తామని ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరి వద్ద 3,000 రూపాయల చొప్పున వసూలు చేశారన్నారు. రుణం మంజూరుకు గుర్తుగా ఫ్యాన్ గిఫ్ట్గా ఇచ్చారని తెలిపారు. రుణం మంజూరు చేయలేదని ఉషోదయ ఫైనాన్స్ కంపెనీ వ్యక్తులను సంప్రదిస్తే స్పందించలేదని బాధితులు తెలిపారు. మోసగాళ్లపై చర్యలు తీసుకుని నగదు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఉషోదయ హోమ్ ఫైనాన్స్ అని చెప్పి ఇద్దరు వచ్చినారు. వచ్చి ఇట్లా మంత్లీ ఈఎంఐ కట్టుకుంటాము, మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి లోన్ ఇస్తాము, 3,000 ఇవ్వండి అని చెప్పి వచ్చి 3,000 తీసుకుని పోయినారు. అది పనికిరాకుండా ఫ్యాన్లు ఒకటే ఇచ్చిపోయినారు. అప్పటి నుంచి ఒక 3 days తర్వాత లోన్ చేస్తామన్నారు, కానీ ఏం చెప్పలేదు. ఇప్పటి వరకు ఫోన్ నంబర్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తాము. నంబర్ కూడా లేదు, ఫ్యాన్ ఇచ్చిండే స్లిప్లు లేవు, అసలు ఫోటోను లేదు. అది కూడా అప్లికేషన్ కూడా ఊరికే జిరాక్స్ సెంటర్ లోనే ఉషోదయ హోమ్ ఫైనాన్స్ అని చెప్పి మామూలు టైప్ చేసి ఇచ్చినట్టుంది, అంతే, ఏం లేదు దాంట్లో కూడా. సార్ ఇద్దరు ఇచ్చినారు, డబ్బులు ఏమో ఇస్తారు అంటున్నారు, ప్యాన్ కూడా ఇచ్చినారు, డబ్బులే మిగిలేదు.